బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో విజయ్ దళపతి ప్రభంజనం సృష్టిస్తూ ఉన్నారు. సరికొత్త రాజకీయ శక్తిగా టీవీకే పార్టీ అవతరించింది. సో ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే తమిళనాడు రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 85% పైగా ఓటింగ్ అనేది జరిగింది. సో ఇదంతా కూడా ఎందుకు అంటే విజయ్ దళపతి గారు పోటీ చేయడం వల్లనే యూత్ మహిళలందరూ కూడా కదిలొచ్చి ఓటేశారు అని చెప్పేసి మనము ఓటింగ్ జరిగినప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఈరోజు ఎన్నికలు అంటే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ దగ్గర చూసినా కూడా విజయ్ దళపతి ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఆయన అగ్రస్థానంలో కనిపిస్తూ ఉన్నారు. అందరికీ పెద్ద డౌట్ ఉండింది, అరే మొదటిసారి పోటీ చేస్తూ ఉన్నారు, జనాలు నమ్ముతారా? మొదటిసారి నమ్మాలి అంటే చాలా కష్టం అని చెప్పేసి, ఆయన గెలవడం కూడా చాలా కష్టం అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకున్నారు. కానీ ఈ ఒక్క రిజల్ట్స్ చూస్తూ ఉంటే అందరి మైండ్స్ కూడా బ్లాంక్ అవుతూ ఉన్నాయి. అరే ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది, జనాలు ఇంత తొందరగా ఇంత అద్భుతంగా నమ్ముతున్నారా విజయ్ దళపతి గారిని అని చెప్పేసి. సో మరి ఆయన జనాల్లో అంత నమ్మకం తీసుకురావడానికి ఎంత కష్టపడి ఉంటాడు. సినిమా రంగం పరంగా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా రాజకీయాల్లో రాణించాలి అంటే ఖచ్చితంగా జనాల్లో నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి జనాలు ఎప్పటి నుంచో కూడా అంటే దశాబ్దాల కాలం నుంచి కూడా అన్నా డిఎంకే పార్టీ యొక్క ఆధిక్యంలోనే తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఉండింది. సో మరి ఇప్పుడు మేము కొత్తదనాన్ని కోరుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళే ఇండైరెక్ట్గా ఈ యొక్క ఓట్ల ద్వారా చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇప్పటి వరకు తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 234లో 108 నుంచి 110, 12 వరకు విజయ్ దళపతి గారు కైవసం చేసుకుంటున్నారు. సో మరి మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే 118 స్థానాలు. సో మరి మిగతా సీట్లు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈసారి తమిళనాడు రాష్ట్రానికి సీఎం పక్కాగా విజయ్ దళపతి అంటూ ప్రతి ఒక్కరి నోట కూడా అదే మాట వినిపిస్తుంది. రాష్ట్రం అంతా కూడా విజిల్ సౌండే మారుమోగిపోతూ ఉంది. సో మరి సరికొత్త రాజకీయ శక్తిగా టీవీకే పార్టీ అవతరిస్తుంది అని ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. సో మరి అన్నా డిఎంకే పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంటే డిఎంకే పార్టీ స్టాలిన్ వాళ్ళు మాత్రం థర్డ్ పొజిషన్లో వెళ్తూ ఉన్నారనమాట. సో మరి గెలవడం మాత్రం ఖచ్చితంగా అసాధ్యమే. డిఎంకే పార్టీ ఖచ్చితంగా ఈసారి మాత్రం తమిళనాడు రాష్ట్రంలో విజయ్ దళపతి గారు తన గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ తనలో కలుపుకోవడానికి ట్రై చేస్తున్నప్పటికీ విజయ్ గారు మాత్రం లేదు, నేను ఒక్కడనే ఉంటాను, నేను ఒక్కడనే పరిపాలిస్తాను అనే విధంగా ఆయన చాలా స్ట్రాంగ్గా ముందు నుంచి కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నారు, నేను ఒక్కడనే ఉంటాను, నాకు ఎవరితోని కూడా పొత్తు వద్దు అనే విధంగా చెప్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా జనాలకు సేవ చేయాలని ఒకే ఒక్క లక్ష్యంతో వచ్చారు. ఆయన కుటుంబాల పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా జయించి రాజకీయాల్లో తన ముద్ర ఏంటి, తన శైలి ఏంటి అనేది నిరూపించుకొని ఇప్పుడు సీఎం కూడా అవ్వబోతున్నాడు. సో ఖచ్చితంగా ఇప్పటికీ తన ఇంట్లో కూడా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళ నాన్నగారు కావచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు విజయ్ గారు ఏదైనా సమస్య వస్తే లేకపోతే తనకు సెక్యూరిటీ కావాలంటే తానే స్వయంగా పోలీసుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ యొక్క ఎగ్జిట్ పోల్ రిజల్ట్ చూసిన తర్వాత భారీగా బందోబస్తు పోలీసులే వాళ్ళ ఇంటి దగ్గర క్యూ లైన్లు కడుతూ ఉన్నారనమాట. సో ఆ విధంగా విజయ్ దళపతి గారి సత్తా ఏంటనే నిరూపించుకుంటూ ఉన్నారు. సో మరి తమిళనాడు రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కూడా విజయ్ దళపతి సీఎం అనే మాటలే నినాదాలే వినిపిస్తూ ఉన్నాయి. సో మరి మీ అభిప్రాయం ఏంటి? సీఎం అవుతాడు ఖచ్చితంగా అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.